వెల్కమ్ టు అభినవ్ భారత్ తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డార్క్ వెబ్ టూల్స్ తో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, సిట్ ఎదుట మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వాంగ్మూలం. సంపద సృష్టి ఏమైంది, ఇప్పుడు టీచర్లపై పడ్డారా? కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ నేత. సర్వాంగ సుందరంగా దసరా ఏర్పాట్లు, విజయదశమి వేడుకలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి. స్మార్ట్ మీటర్ల విధానం హేయమైన చర్య, కూటమి ప్రభుత్వంపై ప్రజా సంఘాల ఆగ్రహం. వివరాల్లోకి వెళ్తే, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పోలీసుల అజమాయిషీ తగ్గించి ఆలయ అధికారుల పర్యవేక్షణలో విజయదశమి వేడుకలు నిర్వహిస్తామని చెబుతున్న ఏవో సీనా నాయక్తో మా ప్రతినిధి నాని ఫేస్ టు ఫేస్. మనకు ప్రతి సంవత్సరం కూడా దేవి నవరాత్రులు ఏ విధంగా జరుగుతాయి. ఈసారి 2025వ సంవత్సరానికి గాను 22 సెప్టెంబర్ నుంచి మనకు ఈ దసరా మహోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. విశేషంగా ఈసారి 11 రోజులు వచ్చింది ఈ యొక్క ఉత్సవాలు అనేది, మహోత్సవములు అనేది. అది మనకి 22 సెప్టెంబర్ నుంచి 2వ తారీఖు అక్టోబర్, అంటే దాదాపు 11 రోజులు. సో ఆ విధంగా మనకు ఇందాక చెప్పినట్టుగా ఏ రోజుకు ఆ రోజు ఆ యొక్క వివరాలన్నీ కూడా మనం ఇచ్చాము. అదేవిధంగా మనకు మెయిన్ మూలా నక్షత్రం 29వ తారీఖు గురువారం రోజు వచ్చింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. ప్రతిరోజు ఈ 11 రోజులు కూడా మనకు అమ్మవారు నగరోత్సవం అనేది జరుగుతుంది ఎక్కడికక్కడ. చివరి రోజు 2 అక్టోబర్ మనకు ఏదైతే విజయదశమి ఉందో ఆ రోజు మాత్రం మనకు తెప్పోత్సవం అనేది జరుగుతుంది. ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేశారు సార్ సుమారు? మనకు 24 దసరాకు వచ్చేసి 13,46,000 మంది వచ్చారు. ఈసారి ఆ యొక్క సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉంది. కనీసం ఒక 10 నుంచి 20% పెరగవచ్చు. సో మనము దగ్గర ఒక 15 లక్షల మంది మనకు యొక్క పిలిగ్రిమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్నానాల విషయంలో కావచ్చు, ఇతర తలనీలాలు సమర్పించే విషయం కావచ్చు, భక్తుల భద్రత విషయం కావచ్చు, చర్యలు ఇతర పోలీస్ శాఖతో కలిసి మీరు సమన్వయంతో ముందుకెళ్ళారు. రేపు మనకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మనకు రాను గతంలో జరిగిన సంఘటనలను అన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇన్నోవేటివ్గా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మూలా నక్షత్రం అనేది అత్యంత ప్రాధాన్యత అయింది దసరా ఉత్సవాలు. ఆ రోజున ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆ రోజు ముఖ్యంగా మనకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత భక్తులకు సంబంధించి కొన్ని మనం రెస్ట్రిక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మూలా నక్షత్రం రోజు చాలామంది ఎక్కువగా అమ్మవారిని దర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు అనేక కార్యక్రమాలు, పూజలు అన్నీ ఉంటాయి. సో మనకు సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు కొన్ని మనం నియమ నిబంధనలు ఏదైనా ఉంటే కొద్దిగా రెస్ట్రిక్ట్ చేసుకుంటే ఆ రోజు మనము మ్యాక్సిమం అందరికీ అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. కొన్ని సందర్భాల్లో ఏదైతే దసరా ఉత్సవాల సందర్భాల్లోనే పర్టికులర్గా ప్రసాదాల కొరత ఏర్పడుతుంది, కొన్ని సందర్భాలు అనేటువంటి ఇబ్బంది ఉంది. ఈసారి ఎలా ప్లాన్ చేస్తారు? మనకు ఈసారి ఆ కొరత లేకుండా మనకు ఒక పాయింట్ ఎక్కువైంది. గతంలో 2 పాయింట్లు మాత్రమే మనము ప్రిపరేషన్ పెట్టుకున్నారు. ఈసారి మనం ఒక పాయింట్ పెరిగిందంటే 3 పాయింట్లు దాదాపుగా లాస్ట్ టైం కన్నా ఈసారి మనం డబుల్ ఇవ్వడానికి కూడా మనం అవకాశం ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. లడ్డు ప్రసాదమే కాకుండా అన్నప్రసాదానికి సంబంధించి కూడా మనకు విశాలమైనటువంటి అన్నప్రసాద కేంద్రం తయారైపోయింది. మనము కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. లడ్డు పోర్టు కూడా మనకు ఆల్మోస్ట్ తయారైపోయింది. ఎగ్జిస్టింగ్ ఏదైతే తయారు కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా మనము దసరా వరకు కొనసాగించేటట్టు చేస్తాం. అంటే ఎప్పుడు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పోలీసుల హ్యాండ్ ఓవర్లో దసరా ఉత్సవాలు జరుగుతాయనేటువంటి విమర్శ అయితే ఉంది మనకి ఇక్కడ. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ఉంటుందా? ఆలయ కమిటీ పర్యవేక్షణ కూడా ఉంటుందా? ఖచ్చితంగా అందరం సమన్వయం చేసుకుంటేనే ఉంటుందండి, ఒకరే అని కాదు. ఎందుకంటే పోలీసు వారు కొద్దిగా ముందు ఉంటారు, తప్పదు. బట్ అలా అని చెప్పేసి పూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఏమి ఉండదు. కానీ కలెక్టర్ గారు ఉంటారు, నేను ఉంటాను, మా పై అధికారులు ఉంటారు, అందరం సమన్వయం చేసుకొని పనిచేస్తామండి. గత 2 ఏళ్లలో తెప్పోత్సవం, కరోనా కావచ్చు, తర్వాత కావచ్చు, తెప్పోత్సవం జరగలేదు. ఈసారి తెప్పోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం తెప్పోత్సవం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కానీ ఆ రోజు ఉండే వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల మనం అది జరుగుతుందా లేదని చెప్పగలం. ఎందుకంటే ఆ రోజు వాతావరణం అనుకూలించింది, వర్షాలు ఉండవు ఏమన్నా, లేకపోతే ఖచ్చితంగా జరుగుతుంది. భారీ వర్షమో లేకపోతే ఇంకోటి వచ్చిందనుకోండి, ప్రకృతి సహకరిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్పై అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. సొంత మంత్రుల ఫోన్లను కూడా డార్క్ వెబ్ టూల్స్ ద్వారా హ్యాక్ చేస్తున్నారని, దీనిపై సిట్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి
విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది. చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. పత్తిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి లక్ష్యమని రాజేశ్వరి ప్రసాద్ అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని 4 మండలాల రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మద్దిపాడు మార్కెట్ కమిటీని జిల్లాలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామంటున్న రాజేశ్వరి ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మేడం నమస్తే. మేడం ఎట్లా చాలా రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు సైతం ఉన్నాయి. ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేశారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు? అన్ని బాగానే చేస్తాం సార్. రైతులను ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారు? అన్ని ఆదుకొని ముందుకెళ్తామండి సార్. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు చాలా మట్టుకు కూడా ఈ చాలా పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చా? ఈ నియోజకవర్గానికి 4 మండలాలు ఉన్నాయి. మొత్తానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది. దానిలో భాగంగానే ఈ ప్రాంత రైతులకు ఏదైతే అవసరం ఉన్నాయో అటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళకి అవసరమైన మేరకు మా వంతుగా మేము మార్కెట్ కమిటీ ద్వారా మరి సహాయ సహకారం అందించడానికి మేము అంతా కృషి చేస్తామని తెలియజేస్తాం. సంత సైతం ఉండేది చాలా మంది అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉందంటున్నారు. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది? దాన్ని మేము పరిశీలించి అవసరమైతే మళ్ళీ సంత ఏర్పాటు చేయడం కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. ఒంగోలు నియోజకవర్గంలో ఇదొక సంతనూతలపాడు అంటే ఒక మంచి సెంటర్గా చెప్పొచ్చు. రైతులు కూడా ఇంతకుముందు గతంలో చాలా వాళ్ళు పండించినటువంటి పంటలు కావచ్చు, చాలా అభివృద్ధి కూడా ఇక్కడ జరిగేది. మరి ఇప్పుడు మీరైతే ప్రమాణ స్వీకారం చేశారు, మీ టీం మొత్తం ఏ విధంగా అంటే రైతులకు కావచ్చు ఏం చెప్తారు? మొత్తం ఈ ప్రాంతం మరి ఒంగోలు దగ్గరగా ఉంది, అయినా కూడా రైతుగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మంత్రివర్యులు వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం మా వంతు మేముగా పనిచేయడానికి తెలియజేస్తున్నాం. మీకు ఈ అవకాశం రావడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడి పనిచేస్తాను. కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపు దక్కినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ పార్టీ నా మీద పెట్టిన నమ్మకాన్ని మరి విజయ్ కుమార్ గారు అభిమానాన్ని కూడా నిలుపుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. దేశంలోని బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆగస్టు 7న గోవాలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ఓబీసీ మహాసభల పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. ఖచ్చితంగా మీరు అన్నారు, అన్నమాట నిలబడాలి. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఏ రకంగా చట్టాలు అనుకూలంగా ఉన్నాయో రేపు మీరు పార్లమెంట్లో మీరు 9 షెడ్యూల్ కలిపితే కూడా గంతే ఉంటుంది, ఏం కాదు, అదైతే చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ప్రయత్నం చేయకుండా కేంద్రం మీద నెట్టేసి ఏం ప్రయత్నం చేయకుండా ఇవో బీజేపీ బాధ్యత అని చెప్పి వాళ్ళు ముస్లింలు తీసేయని చెప్పి వీళ్ళు ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఖచ్చితంగా ఈరోజు మరి మీరు అన్న ప్రకారం 42% రిజర్వేషన్తోనే ముందుకు పోవాలి. ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ రాకపోతే అసెంబ్లీ కన్నడి చట్టాన్ని తయారు చేయండి, విద్యా ఉద్యోగాలు ఇవ్వమని, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పండి. మీరు 2 అసెంబ్లీ తీర్మానం చేసి ఒక పొలిటికల్ రిజర్వేషన్ మాత్రం ఆర్డినెన్స్ పంపారు. ఎడ్యుకేషన్ ఎందుకు పంపలేదు? ఎంప్లాయ్మెంట్ ఎందుకు పంపలేదు? కనుక వీటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జిల్లాల వారీగా దశల వారీగా మేమందరినీ ఐక్యం చేస్తాం, ప్రజలను ఐక్యం చేస్తాం. ఒక బీసీలనే కాదు అన్ని వర్గాలను ఐక్యం చేస్తాం.
ఇలాంటి అసమానతలు వచ్చినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు. రాజకీయ అసమానతలు కానీ ఆర్థిక అసమానతలు కానీ ప్రజల మధ్యలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో ఒక రోజు ఒక అగ్నిజ్వాల మాదిరి ఉద్యమాలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఈ అసమానతలు అన్ని సరి చేసే బాధ్యత ఉందని చాలామంది సామాజికవేత్తలు, ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు చేయకుండా ముందుకు పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లాల వారీగా అందరినీ ఐక్యం చేస్తుంది. మీరు చేసినటువంటి మోసాన్ని బయటగడుతుంది. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండన్న లోకేష్ తిరిగి అదే స్మార్ట్ మీటర్ల విధానాన్ని కొనసాగించడం హేయమైన చర్య అని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. విజయవాడలోని స్మార్ట్ మీటర్లు అదనపు భారాలు అనే అంశంపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గతంలో బాదుడే బాదుడు అంటూ జగన్ ప్రభుత్వంపై ప్రచారం చేసిన చంద్రబాబు అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్లు రాష్ట్రంలో దేశంలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వంలోనే, అంటే అధికారంలో 2019లోనే ఆయన అమలు చేయాలని చెప్పేసి అదానీలతో ఒప్పందాలు చేసుకోవడం, రహస్య ఒప్పందాలు, ఏజెండా ఏంటో ఎవరికి తెలియని విషయం బహిర్గతంగా చెప్పారు. దీనికింత కట్టాలని చెప్పి మీటర్లు ఎవరు కొంటారంటే అధికారులు మేము కొంటామని. కానీ దాంట్లో జీవోల ప్రకారం అంటే ప్రజలే ఎవరైతే వాడుకుంటారో వాళ్ళే కొనుక్కుంటారని, కాకపోతే నెల నెల కట్టుకునే ఇన్స్టాల్ స్కీమ్ నడుస్తున్నాయి కాబట్టి ఇన్స్టాల్మెంట్గా కట్టుకుంటారనేదో కనపడకుండా చేస్తున్నారు. సరే, ఏదైనప్పుడు కూడా స్మార్ట్ మీటర్లు కావాలనుకున్న వాళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టండి తప్ప ఆదానిని ప్రపంచ కుబేరుల్లో చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మోడీ గారు తప్పేం లేదు, మీకు అనుచరులుగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా చేయడంలో తప్పేం లేదు. కానీ మొట్టమొదట ప్రధానమంత్రి కార్యాలయానికి పెట్టారా ఆదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు? చంద్రబాబు నాయుడు గారి కార్యాలయానికి పెట్టారా? అంటే అలాగే మన పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి పెట్టుకున్నారా స్మార్ట్ మీటర్లు? ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నా ప్రతిపక్ష నాయకుడు లేని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాళ్ళ కార్యాలయంలో పెట్టుకున్నాడా? ఎందుకంటే ఆయన కూడా గుర్తించాల్సిన అవసరం, ఎందుకంటే గతంలో మోడీ చెప్పాడని చెప్పి మీకు ఆచరణలో పెడతామని చెప్పాడు. మరి అందుకే వారు కార్యాలయంలో పెట్టుకున్నారా? మీ యొక్క సభ్యత్వం బేసి ఒక్కొక్కరు 50 లక్షల సభ్యత్వం, 30 లక్షల సభ్యత్వం, కోటి సభ్యత్వం, 4 కోటి సభ్యత్వం, దేశంలో ఆర్ఎస్ఎస్ మాకు పెద్ద ఎత్తున బలం ఉంది, సనాతన ధర్మం అంటున్నారు. గుళ్ళకేమైనా పెట్టగలిగారా స్మార్ట్ మీటర్లో? ఎక్కడ పెట్టగలిగారు అనేది ముందు మీరు శ్వేతపత్రం విడుదల చేసి అప్పుడు జనాలకి వస్తే బాగుంటుంది. లేకపోతే జనాల్లో తిరుగుబాటు వస్తుంది. భవిష్యత్తులో మీరు జెమినీ ఎన్నికలు పెట్టినా 2029 ఎన్నికలు పెట్టినా కూడా ఖచ్చితంగా కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా ఇది లాస్ట్ ఎన్నికలు, వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ప్రజలు చాలా జాగ్రత్తగా గుర్తెరుగుతున్నారు, ఎంత మోసపోయారో తెలుసుకోగలుగుతున్నారు. మోడీ పరిపాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని అదానీ కంపెనీకి లాభం చేకూర్చడం కోసం మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కూటమి చెప్పింది, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం. జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, అంతేకాదు స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పారు. హైకోర్టులో కేసు కూడా వేశారు. సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు చేశారు. కానీ ఆచరణలో ఏమైంది? 13 మాసాల కాలంలో సుపరిపాలన తొలి అడుగు అద్భుతం చేశామని చెప్తున్నారు. విధ్వంస పాలన నుంచి సుపరిపాలన తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ 17,000 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీల భారాన్ని ఈరోజు ప్రజల మీద వేసిన పరిస్థితి. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ఏదైతే భారం వేస్తారో అవి ప్రజలకు తిరిగి చెల్లించాలి. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. అలాగే ఇప్పుడు లోకేష్ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఈరోజు మన మంత్రి గారు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే దాన్ని అడ్డుకోండి, బద్దలు కొట్టండి అంటా ఉన్నారు. కానీ ఈరోజు 13 మాసాల కాలంలో ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు అదానీ కంపెనీకి వత్తాసుగా మీటర్లు బిగిస్తూ ఉంటే అడ్డుకునేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మేము పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకుపోతాం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అక్కడ స్మార్ట్ మీటర్లు అనుకునేటువంటి పరిస్థితి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేక పెద్ద పోరాటం నడుస్తూ ఉంది. చంద్రబాబు శ్రమతో రాష్ట్రానికి పరిశ్రమలు, భూ కేటాయింపులపై జే గ్యాంగ్తో చర్చకు సిద్ధమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనతో వైసీపీ నాయకులకు కడుపు మండుతోందన్నారు. నిన్న వైసీపీ వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి ఏం మాట్లాడారంటే, చంద్రబాబు గారు ఇప్పుడు సింగపూర్ గారు కదా, పాపం కడుపు మంట స్టార్ట్ అవుతున్నాడు. ఏదో ఒకటి చేసి ఎట్లయితే ఆర్థిక సంస్థలకు ఈమెయిల్ ఇచ్చేసి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇవ్వద్దు అని చెప్పే రీతిలో నిన్నటి నుంచి
రాష్ట్రంలో జరిగే భూ కేటాయింపులన్నీ అక్రమం, మేమేదో అక్రమంగా అందరు కేటాయించేసాము, దాన్ని బట్టి మేము వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజలతో కలిపి పోరాడతారంట అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిపోతుందంట. ఇట్లా రకరకాలుగా చంద్రబాబు గారు సింగపూర్ అడుగు పెట్టంగానే వీళ్ళు ఇక్కడ దాన్ని కడుపుమంటతో ఈ పత్రికా సమావేశం స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, వాళ్ళు చేయరు, ఒకటి చేస్తే ఒప్పుకోరు, కరెక్ట్గా సరిపోతుంది. మీ యొక్క హయాంలో ఒక ఇటుకుని ఈ పక్క తీసి ఆ పక్క పెట్టని స్థాయి మీది, అట్లాంటి సంస్కృతి మీది. అసలు పరిశ్రమలు తేవాలా, తెస్తే ఏ విధంగా తేవాలి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, డావోస్కు పోవాలా, ఇంకో చోట పోవాలా, సింగపూర్ పోవాలా, ఇలాంటివి అసలు మీకు తెలీదు. మీ నాయకుడు డావోస్ పోయి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడరా బాబు అంటే అక్కడి నుంచి పక్కనున్న ఏదో స్విట్జర్లాండ్లో ఒక ఆల్ప్స్ పర్వతం ఉన్నాయి, అక్కడ పోయి వచ్చి 4 రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీని, పక్కన వాళ్ళని, దాన్ని తెలిసిన వాళ్ళని అందరినీ, ఖచ్చితంగా ఇది వాస్తవం. డావోస్కు పోయి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అంటే 2 రోజులు అక్కడ గడిపి 3వ రోజు మధ్యాహ్నం పక్కన ఉన్న ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో గడిపి 4 రోజుల పాటు సేద తీరాడు స్నేహితులు, బంధువులతో కలిసి. ఇది మీ యొక్క ఏమంటారు పారిశ్రామిక ఉత్తరం. సరే, కూటమి ప్రభుత్వం P4 పేరుతో టీచర్లను వేధించడం సరికాదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారని, మరోవైపు టీచర్లు కూడా P4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారని మండిపడ్డారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా, సైడ్ ట్రాక్ చేసే విధంగా మరి ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంటు ప్రవర్తిస్తూ మరి ఏ విధంగా కూడా సంబంధం లేనటువంటి ఉద్యోగ వ్యవస్థ, ఈ P4 అనేటువంటి ఏదైతే తీసుకొచ్చారో ఆ P4కి ఉద్యోగులకి కానీ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మొదటగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ యొక్క P4కి కొన్ని వర్క్స్ వాళ్ళ ద్వారా పని చేయించడం. సరే, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులని రకరకాలుగా మరి ఆ యొక్క గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా వాడుకుంటున్నారు. అందులో భాగంలో అదొక భాగం అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో మరీ ఘోరంగా ఈరోజు ఈ P4 కింద ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఈ ఉద్యోగస్తుల్ని, టీచర్లని, పర్టికులర్లీ టీచర్లని ఈ మధ్యన వాళ్ళకు టైం లిమిట్ పెట్టి ఈ యొక్క పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దత్తత తీసుకోవాలి అనే దాని మీద మరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూ ఉన్నది. ఒక్కొక్క హెడ్ మాస్టర్ వచ్చేసి ఒక 5 మందిని దత్తత తీసుకోవాలట, 5 కుటుంబాలని. ఒక స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఒక 2 కుటుంబాలని దత్తత తీసుకోవాలట. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మీరు ఓట్ల కోసం ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో హామీలలో భాగంగా ఉద్యోగుల మీద ఇలాంటి నెట్టడం అనేది మీకు ఎంతవరకు భావ్యమో అని చెప్పి అడుగుతూ ఉన్నా ఈరోజు ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని, అందుకే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని ఆయన అన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే పరిహారం చెల్లించకపోతే కలెక్టరేట్ ముందు దీక్ష చేస్తానని హెచ్చరించారు. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆయన నిప్పులు చెరిగారు. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే.
ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిండ్రా? అంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది, ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంఘటన, ఒక కంపెనీలో జరిగిన బ్లాస్టింగ్ లో 54 మంది చనిపోయిన మొదటి ఘటన ఇది. ఇందులో 46 మంది ఏమో చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, మరో 8 మంది మిస్సింగ్ అంటారు. మిస్సింగ్ ఏందండి నాకు అర్థం కాదు, ఏం తమాషా? మిస్సింగ్ ఏంది? బొక్కనే దొరకలేదు, శవమే దొరకలేదు, బూడిద తప్ప ఏమీ లేదు, దానికి మిస్సింగ్ అని ఆ కుటుంబాలను ఎందుకు వేధిస్తా ఉన్నారు? ఆ 8 మందిని వెంటనే డెత్ డిక్లరేషన్ చేయండి, ఆ 8 కుటుంబాలకు కూడా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఎక్స్గ్రేషియా అందించండి, ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిండు, అది కూడా తెల్లారి మర్నాడు వచ్చిండు, మెల్లగా తెల్లారి వచ్చి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తే 54 మంది చనిపోతే హైదరాబాద్ పక్కనే ఉంటాడు, అర్ధగంట దూరంలో లేడు ముఖ్యమంత్రి. కానీ తెల్లారి వచ్చి మెల్లగా ఏదో మీడియా ముంగట పోజులు కొట్టిండు, మేనేజ్మెంట్ ను తిట్టినట్టు, మేనేజ్మెంట్ మీద కోపానికి వచ్చినట్టు. మరి మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేనేజ్మెంట్ మీద ఎందుకు కేసు పెట్టలే? బిల్డప్ ఇచ్చిపోయినావు నువ్వు, ₹1 కోటి ఇస్తా అని అనౌన్స్ చేసిపోయినావు. మా విలేకరులు ఒక్క నిమిషం, విలేకరులు అడిగారు ముఖ్యమంత్రిని, ఈ ₹1 కోటి ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ ఇస్తుందా అని అడిగితే ఉల్టా దబాయించిండు రేవంత్ రెడ్డి. విలేకరుల మీద దబాయించి మీరే సాక్ష్యం ఆ రోజు. మీకెందుకండి, ఎవరిస్తే మీకేందండి, మీరెందుకు అడుగుతున్నారు, మేము ఇస్తాం కదా ₹1 కోటి అని దబాయించిపోయిండు ముఖ్యమంత్రి. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.